హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ శివాని. సో ఇవాళ టీ బ్లాగ్ వచ్చేసి నార్మల్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ చేయబోతున్నా. సో చాలా రోజులు అవుతుంది వ్లాగ్స్ పెట్టాక. అసలు వ్లాగ్ అంటేనే మర్చిపోయినా నేను. అసలు ఈ మధ్య వ్లాగ్సే అప్లోడ్ చేయట్లేదు, ఏం కంటెంట్ పెట్టట్లేను. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై లెవెల్ బెస్ట్. ఎందుకంటే కొంచెం వ్లాగ్స్కి ఇంకా యూట్యూబ్కి కొంచెం గ్యాప్ ఇచ్చిన. ఎందుకంటే అన్నీ సెట్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట. లైక్ పార్ట్ టైమ్ స్టడీస్ ఇంకా అంత ఆగమాగం అయిపోయినుండే. లైక్ ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ గోస్ వెల్ ఆర్ నాట్, బట్ యా, లెట్స్ డూ మై బెస్ట్. సో ఇంకా అన్నీ ఆగమాగం ఉండేసరికి ఇంకా వ్లాగ్స్ మీద సర్లే తర్వాత చూసుకోవచ్చు, ఫస్ట్ ఫ్యూచర్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాము అని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇచ్చిన అనమాట. తర్వాత ఏం రియలైజ్ అయినా అంటే యూట్యూబ్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ అని చెప్పి రియలైజ్ అయినా. అండ్ పాత వీడియోస్ చూసుకునేసరికి ఓ మై గాడ్, లైక్ నేను ఎన్ని మిస్ అయిపోతున్నానో. లైక్ వ్లాగింగ్ స్టార్ట్ చేయాలి, నేను మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వాలి అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. సో ఐ హోప్ ఐ విల్ కంటిన్యూ దిస్. ఓకే, సో ఇవాళ థర్స్డే అనమాట. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ క్లాస్ ఉంది, దానికి లైక్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ వీక్ కూడా ఇవ్వచ్చు, కానీ ఆల్రెడీ చాలామంది ఇచ్చేసినారు. ఇప్పటికి ఇవ్వలేదు అనుకో, ఇంక అంతే నా పని. ఇవాళ ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయినా అనమాట. కామెడీ ఏంటంటే ప్రజెంటేషన్ అసలు ఏం చేసినారో నాకే ఐడియా లేదు. సో అందుకే ఏం చేసినా ఏం చెప్పాలి అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నా. ఇంకా 2 అవర్స్లో ప్రజెంటేషన్ ఉంది. సో యా, లెట్స్ గో. దేవుడా, ఫుల్ ఎండ కొడుతుంది లిటరల్గా. నేను ఎంత పిచ్చిదాన్ని అంటే బస్సు 3:45 3:42కి అట్లా వస్తుంది. నేను 3:36కి వచ్చి నిల్చున్నా. దేవుడా, ఎండ కొడుతుంది, టైం కూడా చూసుకోలే. వచ్చేటప్పుడు తొందరగా వచ్చేసిన. అన్నీ ఇట్లనే వేస్తుంది తెలుసా, ప్రతిసారి సోదిలాగా. ఏందో ఏమో, ఆల్ హెడ్ఏక్స్. ఈ ప్రజెంటేషన్ ఏందో కానీ సెమిస్టర్కి పోతున్న కొద్దీ ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది స్టడీస్ మీద, గ్రేడ్స్ పైన. అంటే ఏమో నాకు అంత లైక్ అనిపించట్లేదు అనమాట. స్టార్టింగ్లో ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నంత ఇట్లా నేర్చుకోవాలి అని లేదు. ఐ డోంట్ నో వై, బట్ థ్యాంక్ గాడ్ బస్ వచ్చింది గైస్ ఆఫ్టర్ 10 minutes. ఈ ఎండలో వెయిట్ చేయాలంటే చిరాకు. మీకు ఇక్కడ ఎల్లో వైర్ కనిపిస్తుంది కదా, సో ఇది కిందికి లాగితే ఎక్కడైతే నెక్స్ట్ స్టాప్ ఉంటుందో అక్కడ ఆపుతారు అనమాట. సో నా స్టాప్ వచ్చేటప్పుడు నేను ఇట్లా లాగాలి, అప్పుడు ఆపుతారు. సో వైర్ ప్రెస్ చేస్తే స్టాప్ రిక్వెస్టెడ్ అని వస్తుంది. కాలేజ్ ఫైనల్లీ బికేమ్. ఇంకా నల్గొండ కన్నా ఎక్కువ ఉంది ఎండ. నేను అనుకున్నా నల్గొండలో ఫుల్ ఎండ కొడుతుంది అని చెప్పేసి, దానికన్నా డబ్బలు ఉంది ఇక్కడ ఎండ. గాడ్, చూసినారు ఇప్పుడు వైట్ సింబల్ వచ్చింది. సో వీ కెన్ వాక్. లెట్స్ గో గైస్. కాలేజ్ 1.5 year అయిపోయింది నేను కాలేజ్కి వచ్చి. అసలు అట్లా లేనే లేదు గైస్. ఇప్పటికీ నాకు కొత్తనే అనిపిస్తుంది కాలేజ్ని చూసినప్పుడల్లా. ఐ డోంట్ నో వై. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది థ్యాంక్ గాడ్ నేను ఫ్లోరిడాకి వచ్చిన అని చెప్పేసి. ఎందుకంటే మేము ఉండేది ఒక ఊరు అనమాట, లైక్ సిటీ కాదు. సో ఆ ఫీలింగ్ లేదు నాకు. నేను ఎందుకంటే సిటీ గర్ల్ అసలు కాదు, ఇట్లా నాకు అసలు నచ్చదు అనమాట. ఇట్లా చెట్లు మంచిగా ఉంటేనే ఇష్టం. ఇది WFIT అనమాట, మా బ్రాడ్కాస్ట్ సెంటర్. సో FIT రేడియో అంతా ఇందులోనే ఉంటుంది. ఏమో నేను ఇనుడే లేదు. సో అది అంతా ఐ గెస్ దర్స్ అన్ ఈవెంట్, ఏదో ఈవెంట్ జరుగుతుంది, అందుకే ఇవన్నీ పెట్టినారు ఇట్లా. నా సెకండ్ హోమ్కి నేను వచ్చేసాను గైస్. చెప్తున్నా, నా మాస్టర్స్ లైఫ్లో ఫస్ట్ 5 hours subs, సెకండ్ లైబ్రరీయే కాదు, ఫస్ట్ లైబ్రరీ, సెకండ్ 5 hours subs.
అసలు నేను ఏం చెప్తున్నా నాకు ఐడియా లేదు గైస్, బట్ ఆల్ ది బెస్ట్ మీ. సో ది ప్రజెంటేషన్స్ అన్ని ఇంకా 20 minutesలో వాట్స్ యువర్ బెస్ట్ వైల్డ్ లైఫ్ ఎన్కౌంటర్ ఎక్స్పీరియన్స్ అంట ఒకటి చదువు. హెడ్ఏక్ అన్ని. ఇక్కడ బోర్డ్స్ చూస్తున్నారు కదా, ఇవి బోర్డ్స్ పైన అవన్నీ పోస్టర్స్ అనమాట. ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళు ప్రమోట్ చేస్తారు ఇట్లా పెట్టి. సో ఇక్కడ చూసి మనం తెలుసుకోవచ్చు అసలు ఏమేమి ఈవెంట్స్ అవుతున్నాయి కాలేజ్లో అని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో. సో స్పాగెటీ డిన్నర్ ఉంది ఎవ్రీ వెన్స్డే 6 to 7 అని చెప్పి ఆల్ ఫిట్ సెంటర్లో. అండ్ ఆక్స్ఫర్డ్ ప్రోగ్రామ్ చెప్పవే ఎవరు రాలేదు గైస్, నేను నా ఓవర్ యాక్షన్. బ్యూటిఫుల్ ఉంది ఇవాళ. ఫుల్ యాక్చువల్గా రేపు ఫుల్ మూన్ అనమాట. సో ఇప్పుడు కూడా ఫుల్ మూన్ లానే ఉంది. వావ్, ఏదో ఈవెంట్ జరుగుతుంది గైస్, అది ఏం ఈవెంటో కూడా తెలియదు నాకు. సెక్యూరిటీ ఉన్నారు, ఇట్లాంటి వాటికి మమ్మల్ని అలో చేయరు. ఏందో సోది. యాక్చువల్గా లైబ్రరీకి వెళ్ళి చదువుకుందాం అనుకున్నా, కానీ అస్సలు ఇంట్రెస్ట్ అట్లా. ఐ డోంట్ నో వై. సో ఇంకా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాము. నార్మల్గా అయితే నేను లైబ్రరీలో 11 వరకు ఉంటాను అనమాట, బట్ ఇవాళ అస్సలు ఇంట్రెస్ట్ వస్తలే. ఓకే గైస్, ఏదైతే అయింది, వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి చదువుకుందాం. ఐ ఫెల్ రియలీ హ్యాపీ. ఎందుకు తెలుసా, మా ప్రొఫెసర్ నన్ను మెచ్చుకున్నాడు. లైక్ యూ డిడ్ రియలీ వెల్ శివాని, ఫ్యూచర్ ఆర్కిటెక్ట్ అన్నారు. చాలా టాపిక్స్ కవర్ చేసినాం. వావ్ అనిపించింది నాకైతే, థ్యాంక్ గాడ్. సో ఆడుతూనే ఉంటాడు, చూసే నాకు పోయి ఆడాలనిపిస్తుంది, భలే అనిపిస్తుంది. అసలు చిన్నప్పుడు నేను త్రోబాల్ మస్తు ఆడుతుండే తెలుసా. అసలు నాకు మస్తు ఇష్టం ఉంటుండే, లైక్ గేమ్స్ అయినా, బ్యాడ్మింటన్ అయినా, స్విమ్మింగ్ అయినా. ఇప్పుడు అంతా పోయింది. సోది. 2,000 years later. 20-ounce cups of delicious ice cream and a little bit of toppings. And then we have these guys right here. You've got 24-ounce for the bigger guys, and you got a whole lot more. What do you recommend? No problem at all. So we have our ice cream cups. We have the small one, which is only soft serve, chocolate, vanilla, strawberry, and we have espresso coffee this week. Okay. Small cup is 2 scoops, 1 flavor. 3 scoops, 3 flavors. 4 scoops, 4 flavors. And then you can get it in a cone, a cup, any way you want. Okay? Okay. And you can also get sundaes or Shakespeare and these for a smaller charge. Thank you. You're welcome. ఒక బ్రౌనీ బామ్ తీసుకున్నాం గైస్. చాలా 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 ఫ్లేవర్స్ ఉన్నాయి. Get it. చాలా క్యూట్గా ఉంది ప్లేస్ అయితే. We don't know, it's been an year since I live here, but we don't know about this place. But it's really cute place, like. I know, we're advertising, it's just a matter of getting around everywhere. Yeah, I have a YouTube channel, so I can upload it in there. Yeah. వావ్, ఎంత క్యూట్గా ఉందో. వాడే ఏదో పైనాపిల్ పిస్తాచో పైనాపిల్ వేసుకున్నట్టు వింత ఫెలో. దిస్ ఇస్ రియలీ గుడ్ గైస్. షుగర్ కూడా లేదే. అప్చార్జ్ కోన్ అని చెప్పి హ్యాండ్ క్రాఫ్టెడ్ అని చెప్పి తీసుకుంది గైస్. పిండి విన్నట్టుంది, లిటరల్గా పిండి. చూస్తున్నాయి. నెక్స్ట్ టైం ట్రై దట్టు రెండు. బా డిజాస్టర్ గైస్. జాను సెలక్షన్ తిను. పాపం వేస్ట్ చేయలేకపోతున్నానే నేను దాన్ని. ఇది హ్యాండ్ మేడ్ చాకో చిప్ కోర్ అప్చార్జ్ అని చెప్పింది అనమాట. హ్యాండ్ మేడ్ చాలా ఇట్లా ఇట్లా అని చెప్పి అంటే ఏంటి? ఎక్స్ట్రా మనీ అయ్యా అవునా, అది వినలేదే అని చెప్పి తీసుకుంది. దరిద్రంగా ఉంది ఇది. వినలేదు, నిజంగానే వినలేదు. ఇంటే అసలు నేను ఇది కొనకుండా